ఎండలో వెళ్తున్నప్పుడు ఎండ దెబ్బ తగలకుండా ఒక టోపీనో, వానలో వెళ్తున్నప్పుడు వానలో తడవకుండా ఒక గొడుగో పట్టుకొని వెళ్తూ ఉంటాం. మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. అది చాలా మంచిది. అలాగే బైబిల్లో చూసినట్లయితే కీర్తనలు 91:1 వాక్యంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడని విశ్రమించువాడు అని చూస్తాం. ఈ లోకంలో వెళ్తున్నప్పుడు ఎన్నో ఎండ దెబ్బలు మనకు తగలొచ్చు. ఎన్నో వానలు, కష్టాలని, బాధలలో, వానలలో వెళ్తూ ఉంటాం. అవి మనకు తగలకుండా ఉండడం కోసం, వాటి వల్ల ఏ హాని మనకు కలగకుండా మనం ఏం చేయాలో తెలుసా? మనల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసా? మహోన్నతుని చాటున నిత్యము దాక్కుంటూ ఉండాలి. ఆయన నీడలో విశ్రమిస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఇవన్నీ ఏవి తగలదు. దేవుని నీడలో దాస్తూ ఆయన కాపుదలలో మిమ్మల్ని కాపాడు